హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్. ఫ్రెండ్స్, మీకు మ్యాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ లో మనకి లేటెస్ట్ గా ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి 17th అక్టోబర్ నుంచి అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా మనకి 6th నవంబర్ వరకు అయితే తీసుకుంటారు. కాబట్టి ఎవరైతే ఐటీఐ 10th తర్వాత ఐటీఐ పూర్తి చేశారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో ఉన్న ఖాళీలు కనుక మనం చూసినట్లయితే ఎలక్ట్రీషియన్, అదేవిధంగా మెకానిక్ కమ్ ఆపరేటర్, ఫిట్టర్ లో మనకి మెకానిక్ కమ్ ఆపరేటర్, అదేవిధంగా వెల్డర్ లో మనకి మెకానిక్ కమ్ ఆపరేటర్, మైన్ ఫోర్మ్యాన్, ఎలక్ట్రిక్ గ్రేడ్ మైన్ ఫోర్మ్యాన్, మైన్ మేట్ అండ్ బ్లాస్టర్ లో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మనం చూసే ముందు ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్ ని ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క మిగతా ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి మనకు కేవలం ఆన్లైన్ లో మాత్రమే తీసుకుంటారు. సో ఈ యొక్క రిక్రూట్మెంట్ వచ్చేసి కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి స్టార్టింగ్ వచ్చేసి మనకి 17 నుంచి స్టార్ట్ అయిపోయింది. సో కాబట్టి ఎలక్ట్రీషియన్, అదేవిధంగా ఫిట్టర్ పూర్తి చేస్తారు వారందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. సో దాని ద్వారా మనకి దీంట్లో మనకి ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 కి సంబంధించి మనకి 15 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 15 పోస్టులకు సంబంధించి మనకు 7 అన్రిజర్వ్డ్ లో ఉండగా 1 ఈడబ్ల్యూఎస్ లో ఉంది, 2 ఎస్సీకి ఉన్నాయి, 1 ఎస్టీ, 4 ఓబీసీకి ఉన్నాయి. కాబట్టి అందరి క్యాస్ట్ లో వాళ్ళు కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఉన్న ఎవరైనా కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. కానీ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకు ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఐటీకి సంబంధించి ఎలక్ట్రీషియన్ లో మనకు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే పొంది ఉండాలి. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఏదైతే మనకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఇచ్చే మనకి లైసెన్స్ ఉందో అది మనకు వ్యాలిడ్ లైసెన్స్ ఉండాలని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క పోస్ట్ కు సంబంధించి అయితే మనకు చెప్పారు. ఆ తర్వాత మనకి ఖచ్చితంగా మన యొక్క ఐటీఐ పూర్తయిన తర్వాత 1 year ఎక్స్పీరియన్స్ అయితే మనకు నేషనల్ ట్రేడ్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ద్వారా పొంది ఉండాలని చెప్పేసి కూడా మనకు చెప్పారు. ఆ తర్వాత ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి అప్ టు 30 years వరకు అయితే ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ రిలాక్సేషన్ ఎస్సీ సంబంధించిన వాళ్ళు కానీ, ఎస్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, మిగతా కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వారికి అందరూ కూడా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే అందిస్తామని చెప్పేసి కూడా మనకు చెప్పారు. దాని తర్వాత మనకు స్కేల్ ఆఫ్ పే చూసినట్లయితే 22,400 రూపాయల నుంచి మనకు 42,420 రూపాయల వరకు అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకు మెకానిక్ కమ్ ఆపరేటర్ ఉద్యోగానికి సంబంధించి గ్రేడ్ 3 లో ఫిట్టర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఉంది. దీంట్లో 35 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో 16 అన్రిజర్వ్డ్, 3 ఈడబ్ల్యూఎస్, 5 ఎస్సీ, 2 ఎస్టీ, 9 ఓబీసీ కింద ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీంట్లో ఎవరైతే ఫిట్టర్లో ఐటీఐ కంప్లీట్ చేశారో, అదేవిధంగా 10th క్లాస్ పాస్ అయి ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏదైతే మనం ఫిట్టర్లో ఐటీ పూర్తి చేసిన తర్వాత ఖచ్చితంగా 1 year అప్రెంటిస్ అయితే ఉండాలని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా తెలియజేశారు. దీనికి కూడా 30 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది. దీనికి వచ్చేసి మనకు 23,400 రూపాయల నుంచి మనకు 42,420 వరకు అయితే మనకు మెకానిక్ కమ్ ఆపరేటర్ ఉద్యోగానికి సంబంధించి మనకు 4 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీంట్లో 3 అన్రిజర్వ్డ్, 1 ఓబీసీకి సంబంధించిన ఖాళీలు అయితే ఉన్నాయి. దీంట్లో ఎవరైతే ఐటీఐలో వెల్లర్ కంప్లీట్ చేశారో, ఐటీఐ వెల్లర్ కంప్లీట్ చేసిన తర్వాత 10th క్లాస్ పాస్ అయి ఉన్న వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఐటీఐ పూర్తయిన తర్వాత మనకి 1 year అప్రెంటిస్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఈ 1 year అప్రెంటిస్ పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ యొక్క ఉద్యోగానికి మనం అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి మైన్ ఫోర్మ్యాన్ లో మనకి 9 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీంట్లో మనకి 5 అన్రిజర్వ్డ్ కింద, 1 ఈడబ్ల్యూఎస్ కింద, 1 ఎస్సీకి, 2 ఓబీసీకి అయితే ఖాళీ ఉన్నాయి. సో దీంట్లో డిప్లొమాలో ఖచ్చితంగా మనం మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్ లో మనకు ఖచ్చితంగా మైన్ ఫోర్మ్యాన్ సర్టిఫికేట్ అయితే పొంది ఉండాలి. 2nd క్లాస్ మేనేజర్స్, 1st క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్ అయితే పొంది ఉండాలి. లేకపోతే ఎస్ఎస్సి పాస్ అయిన తర్వాత మనకు వ్యాలిడ్ మైన్ ఫోర్మ్యాన్ సర్టిఫికేట్ అయితే పొంది ఉండాలని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా తెలియజేశారు. దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే మనకు 3 సంవత్సరాల ఖచ్చితమైన ఎక్స్పీరియన్స్ ఉండాలి. మైన్ ఫోర్మ్యాన్ సర్టిఫికేట్ పొంది ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా తెలియజేశారు. దాని తర్వాత మనకి గ్రేడ్ మైన్ ఫోర్మ్యాన్ లో మనకి 5 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. దీంట్లో 3 అన్రిజర్వ్డ్ కింద, 1 ఓబీసీకి, 1 ఎస్టీకి అయితే ఖాళీ ఉన్నాయి. దీంట్లో మనకి ఖచ్చితంగా బీఈ లేదా బీటెక్ లో ఖచ్చితంగా మైనింగ్ ఆర్ దానికి సంబంధించిన ఏదైతే ఫోర్మ్యాన్ సర్టిఫికేట్ ఉంటుందో దాన్ని ఖచ్చితంగా పొంది ఉండాలి. దీనికి ఏదైతే మనకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కూడా మనకి నోటిఫికేషన్ లో తెలియజేశారు. మైన్ మేట్ గ్రేడ్ 1 లో మనకి 23 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీంట్లో 10 అన్రిజర్వ్డ్ పోస్టులు ఉండగా 2 ఈడబ్ల్యూఎస్ కి, 7 ఓబీసీకి, 3 ఎస్సీకి, అదేవిధంగా ఎస్టీకి కూడా కేటాయించి ఉన్నారు. దీనికి సంబంధించి దాంట్లో 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఖచ్చితంగా వ్యాలిడ్ మైన్ మేట్ సర్టిఫికేట్ పొంది ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. దానికి సంబంధించి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో బ్లాస్టర్ సంబంధించి మనకు 8 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీంట్లో 5 అన్రిజర్వ్డ్ కింద, 2 ఓబీసీ కింద, 1 ఎస్సీ కింద రిజర్వ్ చేశారు. దీనికి సంబంధించి 10th క్లాస్ పాస్ అయిన తర్వాత బ్లాస్టర్ సంబంధించిన సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి కూడా చెప్పారు. దానికి సంబంధించి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మనకు మైన్ బ్లాస్టింగ్లో మనకు 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో
సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు దాదాపు అన్నీ కూడా మనకు ఐటీ, ఆ తర్వాత మనకు అప్రెంటిస్ సంబంధించిన కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వారందరికీ కూడా మంచి అవకాశం అయితే ఉంటుంది. సో 10th క్లాస్ పూర్తిన తర్వాత ఐటీఐ చేసి వివిధ స్టేట్లలో మనం ఐటీఐ పూర్తి చేసిన తర్వాత మనకు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఎవరైతే అప్రెంటిస్ 1 year చేశారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి మనకు 3 steps అయితే ఉంటుంది. 3 stepsలలో మనకి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ అండ్ అప్లోడ్ ఉంటుంది. కాబట్టి ఈ డాక్యుమెంట్ అండ్ అప్లోడ్లో మనకి ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, అదేవిధంగా హ్యాండ్ రైటింగ్ సంబంధించిన స్కాన్ కాపీ అంతా కూడా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్స్ మనకు అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు 295 రూపాయల అయితే ఉంటుంది. మిగతా ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఫీ నుంచి మనకు ఎగ్జామ్షన్ లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇదే ఈరోజు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.